అంటే నువ్వు చదువుకునేటప్పుడే బాగా స్ట్రగుల్స్ ఉన్నాయంట కదా మీ ఇంట్లో. అసలు ఏంది అంటే కుటుంబ నేపథ్యం ఏంది అసలు మీది? మా మమ్మీ అంటే మా మమ్మీ స్టిల్ ఇప్పటికి కూడా వెళ్తుంటారు మామూలు కూలి పనులకి వెళ్తుంటారు మా మమ్మీ. ఓకే. అంటే రోడ్ సైడ్ వర్క్లకి మన లేబర్ వర్క్లకి వీటికి వెళ్తుంటారు. నా సెకండ్ క్లాస్ మా డాడీ చనిపోయారు. అప్పటి నుంచి మా మమ్మీ మా చెల్లిని అన్నీ పెంచుకుంటూ వచ్చి తానేమో ఇంకా మాకు మా మమ్మీ సైడ్ కూడా ఈ సపోర్ట్ ఉండేది. మా మమ్మీ వెళ్తే లవ్ మ్యారేజ్. ఓకే. మా మమ్మీ వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఈ సపోర్ట్ ఇచ్చేవారు కాదు. మా డాడీ చనిపోయారు. ఆ టైంలో మా మమ్మీ సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోకుండా మమ్మల్ని ఎంత కష్టాలు తీసుకొచ్చిందంటే మా మమ్మీ బదులు ఇప్పుడు అప్పుడప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందంటే లేబర్ని పెడుతుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అంతా గ్రో అయింది కొంచెం ఆ లెవెల్ నుంచి. మా సెకండ్ క్లాస్ అంటే ఇప్పుడు కొంచెం గ్రో లేబర్ని పెడుతుంటుంది. కానీ అప్పుడు మా వాళ్ళతో పాటు కూడా వర్క్ చేస్తుంది. అప్పుడప్పుడు మా మమ్మీ వాళ్ళకి మేము అంటే ఎంతమంది వచ్చారు అంటే అటెండెన్స్ చేస్తుంటాం కదా, అవి చూసి చెప్పడానికి మామూలు అప్పుడప్పుడు వెళ్తాం పేమెంట్ చేయడం. ఆ ఎండలో వెళ్తున్నప్పుడు మాకే అన్నా అనిపిస్తుంది, ఈ ఎండలో మా అమ్మ చిన్నప్పటి నుంచి పెంచుకొని వచ్చిందా, ఈ మధ్యలో అనకూడదు ఇన్ని నేసలు వేసాను మనకి అని ఒక రోజు రియలైజ్ అయ్యాను. ఒకరోజు మా మమ్మీ వెళ్తే నేను వెళ్ళాను, ఎలా ఉంటుంది వర్క్ అని వెళ్ళాను, చేశాను పని. దాంట్లో ఏముంది పని చేశాను. ఆ రోజు నేను చుక్కలు చూశాను. ఇంత ఎండలో నేను ఒక్క రోజుగా ఉండలేకపోతున్నాను. మా మమ్మీ ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకొచ్చింది, ఇంత ఎండలో కష్టపడి మమ్మల్ని పెంచింది, చాలా గ్రేటర్. ఆ రోజు నుంచి మా మమ్మీ అంటే ఇష్టమే. ఆ రోజు నుంచి ఒక రెస్పెక్ట్ పెరిగిపోయింది మా అమ్మకి. ఇంకొంచెం నాకున్న మా మమ్మీ ఫీల్ ఇంకొంచెం ఫీల్ పెరిగిపోయింది. నేను ఆ రోజు నుంచి అమ్మ ఒకప్పుడు మా మమ్మీ మాట వినేవాడు కాదు నేను. తర్వాత నుంచి మా మమ్మీ గురించి మనం ఎదిగే కొద్దే కదన్న ఎవరికి ఏంటి జరిగింది ఎలా అనేది మనకు తెలిసి బాధ్యత లేని. మా డాడీ ఆటో యాక్సిడెంట్ అన్న, యాక్సిడెంట్లో చనిపోయారు అనమాట. ఇంక అప్పటి నుంచి అంతే. మా డాడీ కూడా సరిగ్గా పట్టించుకున్నారు కదా మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు. బాండ్ అయితే ఉండేది కానీ సరిగ్గా ఉన్నారు కదా, తాగేసి అలా మా మమ్మీని కొట్టడం ఇవన్నీ చేసేవారు అనమాట. అలా మా మమ్మీ సింగిల్గా ఇల్లు కట్టుకోవడం, ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు మా వీధిలో కొంచెం పర్వాలేదు. అంటే మనం ఏదో సంపాదించ అంటే మా మమ్మీ ఉన్న దాంట్లో మా వీధిలో ఉన్న దాంట్లో కొంచెం బాగున్నాం, బాగుంది, పర్లేదు, బాగా అవుతుంది. అయితే నాన్న అంటే ఆటో డ్రైవర్ కదా, ఆటో డ్రైవర్ అదే మళ్ళీ నీకు వచ్చిండేనా? అందరూ అలాగే అంటారు, మీ నాన్నది నీకు ఒప్పిందిరా అదిరా అంటారు అన్నమాట. మా డాడీది అలాగే ఏం కాదన్నా. కాకపోతే మనం ఇంటర్ టైంలో కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమైనా కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆటో అలా వేస్తుండేవాడిని.